హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సీరియల్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన చిన్న ఛానల్ ఇప్పుడే చిన్న గ్రో అవుతుంది. సో మీ సబ్స్క్రైబింగ్, ఒక్కొక్క సబ్స్క్రైబింగ్ మాకు చాలా ఇంపార్టెంట్. సో థ్యాంక్ యూ. డైరెక్ట్ సీరియస్కి వెళ్ళిపోతాం. జ్యోత్స్న అయితే సుమిత్రని రెచ్చగొడుతూ ఉంటుంది. ఎందుకు మమ్మీ డాడీ దీపనే సపోర్ట్ చేస్తూ ఉన్నాడు? నువ్వు చేసిన పనిని ఒక పెద్ద క్రైమ్లా చూస్తున్నాడు. ఎందుకు చెప్పు? నువ్వు ఇవన్నీ చేసింది ఎవరి కోసం? నా కోసం కాదా? నా మీద ప్రేమ కోసం కాదా? నీకే ఉందా నా మీద ప్రేమ? డాడీకి లేదా? అంటే డాడీకి వాళ్ళ చెల్లెల పిల్లల మీదే ప్రేమ ఉంది. అంటే తన కన్న కూతురు మీద ప్రేమే లేదా డాడీకి? డాడీకి తన చెల్లెల పిల్లలు అంటేనే ఇష్టం. అంటే తన సొంత కూతురు అసలు ఇష్టమే లేదు కదా. పిల్లల తర్వాతనే తన కూతురు. ఎక్కడ న్యాయం మమ్మీ? నువ్వే చెప్పు. అన్నీ చూస్తుంటే నాకు విలువ ఎక్కడుంది? నీకు కూడా ఇంకెక్కడుంది మమ్మీ విలువ? ఇవన్నీ విన్న సుమిత్ర అయితే కోపంతో రగులుతూ మెల్లగా వాళ్ళ రూమ్లోకి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది. ఇవి చూసిన అయితే ఎంతో హ్యాపీ అవుతూ ఉంటుంది. అమ్మయ్యా, నాకు ఒక మంచి ఛాన్స్ దొరికింది డాడీ, థ్యాంక్ యూ. నీ వల్ల నాకు ఒక మంచి ఛాన్స్ దొరికింది. దీప కార్తిక్ కూడా ఇప్పుడు మంచిగా నిన్ను మమ్మీని విడదీసి ఒక సపరేట్ గేమ్ ఆడుకుంటా చూడు అని దీప నిన్ను మమ్మీని సపరేట్ చేసి ఒక మంచి ఆట ఆడుకుంటా చూడు. నాకు ఒక మంచి ఛాన్స్ ఇచ్చావు డాడీ. ఈ ఛాన్స్కి చాలా థ్యాంక్ యూ, రుణపడి ఉంటాను. ఇప్పుడు చూడు, మమ్మీని నా చెప్పు చేతుల్లో పెట్టుకొని నేను అనేటట్టు మాట వినిపించుకుంటాను. నీ మాట ఎలా వింటుందో నేను చూస్తాను చూడు డాడీ అని అనుకుంటూ ఉంటాను. నెక్స్ట్ అక్కడ కార్తిక్ పారు దగ్గరికి వెళ్తూ ఉంటుంది. అప్పుడు పారు పనోడా పనోడా అని అంటూ ఉంటుంది. అప్పుడు కార్తిక్ అయితే అటు ఇటు చూస్తూ ఉంటారు. ఎవరిక్కడ పనోరా అంటూ ఉంటే, ఈ ఇంట్లో దీప నువ్వు తప్ప ఇంకెవరున్నారా పనోడా అని అంటూ ఉంటే, కార్తిక్ పైకి చూసావా వెంకమ్మ, ఇలాంటి పందులు మనని నీచంగా మాట్లాడుతూ ఉంటారు, కానీ వాళ్ళ నుంచి తప్పించుకోలేం, ఏం చేయలేం. అప్పుడు పారు, ఎవరిరా నువ్వు అలా మాట్లాడుతున్నావు? పారు కాదు పాపు, నేను ఎందుకు అలా మాట్లాడుతాను చెప్పు, నువ్వు ఎంత మహానురాలు కదా, నీ గురించి నేను అలా ఎందుకు మాట్లాడతాను? పారు, చూడరా, నేను ఎంత హింస పెట్టినా కూడా నువ్వు ఇక్కడ దాకా వచ్చావంటే నీకు పౌరుషం రోషం ఉందా? మీ పెళ్ళిని, మీ ఫంక్షన్ అంతా చెడగొట్టింది నేనే కదా. అంత చేసినా కూడా నువ్వు సిగ్గు లేకుండా మళ్ళీ ఇక్కడికి వచ్చి పని చేస్తున్నావు. కార్తిక్ వచ్చేసి, ఇప్పుడు నువ్వు అన్నీ అయిపోగానే అన్నీ అయిపోయినట్టు కాదు, నేను ఒక సామెత చెప్తా విను. ఓడలు బళ్ళు అవుతాయి, బళ్ళు ఓడలు అవుతాయి. మన టైం నడుస్తున్నంత మాత్రాన వేరే టైం బ్యాడ్ ఉన్నట్టు కాదు. వాళ్ళకు కూడా ఒక టైం వస్తుంది. అప్పుడు పారు వచ్చేసి, అంత సోది గుట్టకరా, ఇప్పుడు నా టైం నడుస్తుంది, పారుకే సవాల్ అని. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి.